అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర పార్ట్ 1. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జననానికి అరబ్ దేశాన్ని ఎంచుకొనుట సృష్టి ప్రక్రియ. ప్రపంచ పటాన్ని తిలకించినట్లయితే ఆసియా, యూరోపు మరియు ఆఫ్రికా ఖండాల మధ్య అరబ్బు దేశము కనిపించును. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జనన కాలంలో ఆఫ్రికా, యూరప్ మరియు ఆసియా ఖండముల సంబంధములు అరబ్బు దేశముతో ముడిపడి ఉండేవి. అరబ్బు దేశములో ఏ ఉద్యమము చేపట్టినా అది సులభముగా ఆసియా, యూరోపు మరియు ఆఫ్రికా ఖండాలలో విజయవంతంగా వ్యాపించేది. 1470 సంవత్సరాల క్రితం అరబ్బు దేశము యొక్క దక్షిణ ప్రాంతము హబాషా రాజు ఆధిపత్యములో, తూర్పు ప్రాంతము పారస్ రాజు పాలనలో ఉండేది. ఉత్తర ప్రాంతము రోమ్ రాజ్యములో ఉండెను. కాని చుట్టుప్రక్కలనున్న రాజ్యాధిపతులు ఈ మధ్య అరబ్బు దేశాన్ని ఆక్రమించుటకు తరచుగా దండయాత్రలు సలిపేవారు. కాని వారెప్పుడు కూడా జయించలేకపోయేవారు. అరబ్బులు ధైర్యసాహసాలలో వారికి వారే సాటి. కష్టనష్టాలను ఎదుర్కొనే సహజగుణములు కలవారు. యుద్ధము అంటే వారికి మరీ ప్రీతి. వారు సహజముగా ఉత్తేజవంతులు, స్వాతంత్రులు మరియు విశాల హృదయములు, ఒకరికి తలవొగ్గి జీవించేవారు కాదు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం మరియు నిర్భయము వారి గుణగణములు. ఈ గుణగణములు ఇతర దేశ ప్రజలలో అంతగా కనిపించవు. కానీ వారిలో దుర్గుణములు కూడా చాలా ఉండేవి. 1470 ఏళ్ల క్రితం అరబ్బు ప్రాంతం ప్రభుత్వం లేకుండా మనుగడ సాగించబడేది. ప్రతి తెగ తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకునేది, స్వయంగా ఒక స్వతంత్ర వర్గముగా పరిగణించుకొనేది. ఆటవిక చట్టమే అక్కడి శాసనము. దారి దోపిడీ, కొల్లకొట్టడం మరియు అనాథుల మరియు నిరపరాధుల హత్యలు అక్కడ సర్వసాధారణం. మానవుల మాన ప్రాణాలు ఆపదల్లో ఉండేవి. వివిధ తెగలవారు ఒకరిపై ఒకరు చిన్న చిన్న సంఘటనలపై క్రోధాలు పెంచుకుని తరచుగా కత్తులు దూసేవారు. వారిలో నిర్లక్ష్యరాస్యులే ఎక్కువ. ఎవరినైనా అల్లునిగా అంగీకరించాలంటే వారు నీచంగా భావించేవారు. పరువు ప్రతిష్టల కొరకు వారు తమ ఆడ సంతానాన్ని సజీవముగా పూడ్చిపెట్టేవారు. భోజనం, వస్త్రాధారణ, స్నానాది దినచర్యలలో అవలంబించవలసిన కనీస సభ్యత సంస్కారాలు వారికి తెలియవు. దేవుడు ఒక్కడే అన్న భావన వారిలో లేకుండా పోయెను. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు ప్రపంచం మొత్తం మీద తౌహీద్, ఏకేశ్వరాధన అను భావన మటుమాయమై ఉండెను. అరబ్బులు తమ పూర్వీకుల మతాచారాలను, మూఢనమ్మకాలను నిరంతరం పాటించేవారు. ఆధ్యాత్మిక, నైతిక, సంక్షేమ, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలు వారికి ఏమీయూ తెలియవు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన కాలంలో అరబ్బులందరూ విగ్రహారాధన చేసేవారు. ప్రజలు విగ్రహాలను, కొన్ని చెట్లను, సూర్యచంద్రులను, నక్షత్రాలను, కొన్ని పర్వతాలను, నదులను, కొన్ని జంతువులను పవిత్రముగా భావించి పూజించేవారు. తమకు నచ్చిన విధముగా సృష్టికర్తను వివిధ విగ్రహముల రూపములో మలిచి గుడ్డిగా ఆరాధించేవారు. సారాయిని తాగుట, మత్తు పదార్థాలను సేవించుట, జూదమాడుట, స్త్రీల శీలమును దోచుట, వ్యభిచారము చేయుట, పేదవారి మాన ప్రాణములను నిలువునా దోచుటను దుర్గుణములు వారిలో సర్వసాధారణంగా ఉండేవి. దుర్మార్గం, మూర్ఖత్వం, అసత్యం, అన్యాయం, అధర్మము, హింస, దోపిడీ అరబ్బు దేశములో ప్రబలి ఉండెను. పెద్దలు, చిన్నలు, స్త్రీలు మరియు పురుషులు అనే భేదభావము లేకుండా అనేకులు పాపకార్యాలలో చిక్కుకుపోయేవారు. అలాంటి పాపకుపములలో చిక్కుకున్న అరబ్బు ప్రజలను మరియు ప్రపంచ ప్రజలను ఏక దైవారాధన వైపునకు మలచుటకు భూగోళమునకు నడిబొడ్డున ఉన్న ఈ అరబ్బు దేశము ద్వారా ఇస్లాం ప్రచారోద్యమమును ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పుటకు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మక్కా నగరములోనున్న ఒక ధర్మకర్త కుటుంబము నందు జన్మింపజేయుటకు ఎంచుకున్నాడు. ఆటవిక సంస్కారములు మరియు పాపిష్టి సంప్రదాయములు కలిగిన అరబ్బు ప్రజలను తౌహీద్ వైపునకు మలచినచో ఇస్లాం ఉద్యమమును అతి సులభముగా, విజయవంతముగా ప్రపంచ పలు వైపులకు శీఘ్రముగా వ్యాపింపచేయవచ్చునని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తమ అంతిమ దౌత్యవేత్తగా అరబ్బు దేశములో మక్కా నగరమందు ఘరానా తెగ అయిన ఖురైషి వంశములో జన్మింపజేయుటకు అల్లాహ్ నిర్ణయించాడు. సృష్టికర్త అయిన అల్లాహ్ తన దివ్య నూర్ ప్రకాశముతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నూర్ను ప్రప్రథమముగా తయారు చేశాడు.
ఆ నూర్తో సృష్టి ప్రక్రియను అల్లాహ్ చేపట్టాడు. ఫరిస్తా దైవదూతలను, అర్ష్ దైవ సింహాసనం ను, సూర్యచంద్రులను, నక్షత్రాలను, కలమును, స్వర్గమును, నరకమును, ఈ ప్రపంచమును, జిన్నాతులను, మానవులను, అన్ని ధాతువులను, మరియు సమస్త జీవ నిర్జీవులను అల్లాహ్ సృష్టించాడు. సృష్టిలో భాగముగా ఆదిమానవుడైన హజ్రత్ ఆదాం అలైహిస్సలాంను మట్టితో అల్లాహ్ సృష్టించినప్పుడు ముహమ్మద్ ముస్తఫా గారి నూర్ను ఆదాము యొక్క నొసటిపై ఉద్భవింపజేశాడు. ఆనాడు హజరత్ ఆదాము అలైహిస్సలాం నుదురుపై నున్న ఆ నూర్ దైవ సన్నిధి వరకు కాంతిని వెదజల్లుతూ సదా తళతళ మెరుస్తుండేది. మానవులంతా ఆదాము అలైహిస్సలాం మరియు హవ్వ అలైహిస్సలాం యొక్క సంతానమే. ఆ నూర్ క్రమక్రమముగా హజ్రత్ ఆదాము అలైహిస్సలాం నుండి హజ్రత్ షిష్ అలైహిస్సలాం కు మరియు హజ్రత్ షిష్ అలైహిస్సలాం నుండి హజ్రత్ ఇద్రీస్ అలైహిస్సలాం కు తదుపరి హజ్రత్ నూహ్ అలైహిస్సలాం వరకు చేరింది. హజ్రత్ నూహ్ అలైహిస్సలాం నుండి క్రమక్రముగా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు తన కుమారుడైన హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం లలో ప్రవేశించియుండెను. ఆ అవిత్రమైన నూర్ను చివరికి మక్కా వాసి అయిన ఖురైషి తెగకు చెందిన అబ్ద్ మునాఫ్ నొసటిపై అల్లాహ్ ప్రకాశింపజేశాడు. మక్కా నగరంలో హజరత్ ఇస్మాయిల్ అలైహి వసల్లం గారి వంశానికి చెందిన ఖాసి పేరుగల సంపన్నుడు ఒకడు ఉండెను. ఆయన కాబా పాలన వ్యవహారాలను చూసుకునేవాడు. ఆ కాలంలో మక్కా యందు పక్క భవనాలను నిర్మించడానికి ప్రజలు భయపడేవారు. ఎందుకనగా కాబాకు దీటుగా నిర్మించితే దైవాగ్రహానికి గురవుతామని వారి భావన. కానీ ఖాసి గారు ధైర్యము చేసి ఒక పక్క భవనాన్ని దారున్నద్వా పేరుతో నిర్మించాడు. అది నిర్మించిన తర్వాత ఎలాంటి చెడు జరగలేదు. కాబట్టి అందరూ పక్కా గృహాలను నిర్మించటం మొదలుపెట్టారు. ఆయన కుమారుడే అబ్దే మునాఫ్. ఖాసీ మరణాంతరం అబ్దే మునాఫ్ మక్కా పాలకుడుగా మరియు కాబాతుల్లా పరిరక్షకుడిగా ఉండెను. ఆయన మక్కాలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకున్న వ్యక్తి. ఆయనకు హాషిం, షమ్స్, అబ్దుల్ ముత్తలిబ్ మరియు నవ్ఫీల్ అను కుమారులుండిరి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి. హాషిం, అబ్దే మునాఫ్ మరణంతరము హాషిం గారిని కాబా యొక్క ముతవల్లిగా మరియు సజ్జాద్ పరిరక్షకుడుగా నియమించబడినాడు. ఆయన సికాయా మరియు రిఫాదా కార్యక్రమములు చేపట్టేవాడు. సికాయా అనగా హజ్ యాత్రికులకు నీళ్లు త్రాగించుట మరియు రిఫాదా అనగా హజ్ యాత్రికులకు ఆతిథ్యమిచ్చి భోజన సదుపాయములు కల్గించుట. హాషిం తన సజ్జాద్ కాలంలో మక్కా ప్రాంతమంతా అతి భయంకరమైన కరువులో చిక్కుకుపోయెను. ప్రజలు తిండి లేక అలమటించేవారు. తాను షాం, సిరియా దేశమునకు పోయి పెద్ద ఎత్తున రొట్టెలను ఖరీదు చేసి మక్కాకు తీసుకువచ్చి వాటిని ముక్కలుగా చేసి మక్కా ప్రజలకు మరియు హజ్ యాత్రికులకు మాంసపు చారులో వేసి వడ్డించేవాడు. ఆ రొట్టె ముక్కలను తిన్నవారికి కడుపునిండా పౌష్టిక ఆహారమును తిన్నట్లుగా ఉండేది. హాషిం యొక్క అసలు పేరు అమ్రు. రొట్టె ముక్కలను మాంసపు చారులో కలిపి ప్రజలకు తినిపించుట వలన ఆయనను హాషింగా పిలిచేవారు. హాషిం అంటే అక్కలు చేసే వాడని అర్థం. హాషిం తన 24 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు మదీనాలో ఉన్న బని సజ్జార్ తెగకు చెందిన అమ్రు అను సర్దారు కూతురగు సల్మాతో వివాహము జరిగెను. మదీనాలోనే ఆయన కొన్ని రోజులు మకాము చేసినాడు. తన భార్య గర్భవతి అగుట వలన ఆమెను పుట్టింటనే వదిలి వ్యాపార నిమిత్తమునకై సిరియాకు వెళ్ళినాడు. వీరి ఇరువురికి అబ్దుల్ ముతలీబ్ అను అందమైన కుమారుడు మదీనాలో జన్మించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నూర్ హాషిం గారి నుండి అబ్దుల్ ముత్తలిబ్ గారిలో ప్రవేశించినది. కానీ దురదృష్టవశాత్తు 25 సంవత్సరాల వయస్సులో హాషిం సిరియా దేశ సరిహద్దులలో ఉన్న గజా అనుచోట కుమారుడు పుట్టక ముందే మరణించాడు. అబ్దుల్ ముత్తలిబ్ తన తాత అమ్రు వద్ద మదీనాలోనే పెంచబడినాడు. ఆయన వయస్సు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన బాబాయి మదీనాకు వచ్చి ఆయన తల్లి అనుమతితో ఆయనను మక్కాకు తీసుకువచ్చి యవ్వన దశ వరకు పోషించాడు. అబ్దుల్ ముత్తలీబ్ యొక్క అసలు పేరు షీబా. ఆయన చాలా పుణ్యాత్ముడు, పేదల సహాయకుడు, సత్యాన్ని, న్యాయాన్ని పాటించేవాడు. ఆయన బాబాయి వ్యాపార నిమిత్తము యామన్ దేశమునకు పోయెను. కాని ఆ ప్రయాణములో ఆయన రూమాన్ అనుచోట మరణించాడు. ఆ తరువాత అబ్దుల్ ముత్తలీబ్ను కాబాతుల్లాహ్ యొక్క ముతవల్లిగా మరియు సజ్జాద్గా నియమించడం జరిగింది. ఆయన అప్పుడప్పుడు త్రాగు నీటిని, ఆహారమును వెంటబెట్టుకుని రోజుల తరబడి హీరా పర్వత గృహాలో దైవ ప్రార్థనలో నిమగ్నం అయ్యేవాడు.
రమజాన్ మాసంలో ఆయన ఎతికాఫ్, రేయింబవళ్లు దైవారాధనలో దీక్ష కూడా ఉండేవాడు. ఆయన శరీరము సువాసనను వెదజల్లుచుండేది. అబ్దుల్ ముత్తాలి గారు వేడుకునే దుఆలన్నింటినీ దేవుడు మన్నించి కోర్కెలు తీర్చేవాడు. మక్కా వాసులు అబ్దుల్ ముత్తలీబ్ నీతిమంతునిగా, దైవభక్తునిగా, ప్రజాప్రేమికునిగా ఎంచి, తమ తెగకు పెద్ద నాయకునిగా భావించి, ఆయన ఆధ్వర్యంలో కష్టకాలములందు అల్లాను వేడుకుని, సుఖప్రాప్తిని పొందుచుండేవారు. పేదలకు ఆయన అన్నదాతయేగాక, పక్షులకు సైతం ఆహారాన్ని తినిపించేవాడు. మత్తు పానీయములను త్రాగుట, వ్యభిచారము చేయుట హరాం, నిషిద్ధంగా ప్రకటించి, ఆడ శిశువులను ప్రాణములతో పూడ్చిపెట్టుట అను చెడు సంప్రదాయమును ధిక్కరించిన మహనీయుడు. క్రీస్తుశకం 200 మధ్యకాలంలో, మక్కా మరియు దాని పరిసర ప్రాంతములను, బనూ ముజాజ్ జుర్హుం అను నతడు పాలించేవాడు. కాని ఆనాటి బనూ కుజాహా తెగవారు, ఆయనపై యుద్ధం ప్రకటించి, అతనిని బలవంతంగా మక్కా నుండి పారద్రోలినారు. బనూ ముజాజ్ జుర్హుం మక్కాను వదిలి వెళ్ళేటప్పుడు, జం బావిలో 2 బంగారపు లేళ్లు, వజ్రాలు, ఖడ్గములు, హాజ్రే అస్వద్ను, కొన్ని విలువైన వస్తువులను పడవేసి, జం రూపురేఖలు కనిపించకుండా మట్టితో పూడ్చివేసి, తన అనుచరులతో యామాన్కు వెళ్ళిపోయాడు. దానితో జం నీటి ప్రవాహం ఆగిపోయింది. ఆ రోజు నుండి అబ్దుల్ ముత్తలిబ్ గారి సజ్జాదత్వం వరకు జం బావి ఆచూకీ ఎవరూ కనిపెట్టలేదు. ఆ మధ్యకాలంలో నీరు ప్రజలకు లభ్యం కాలేదు. జం బావి నీరు చాలా మధురంగా ఉంటుంది. ఎంత తోడినా తరగని అపార జలనిధి. దానిని పూడ్చుట వలన అప్పుడు దాని ఆచూకీ తెలియలేదు. కాని అబ్దుల్ ముతలీబ్ గారి సజ్జాద్గిరి సమయంలో ఆయనకు స్వప్నములో జం బావిని తవ్వమని దేవుడు ఆదేశించాడు. మరియు ఆ స్వప్నంలో తవ్వవలసిన ప్రదేశాన్ని కూడా దేవుడు చూపించాడు. దైవాదేశం ప్రకారం అబ్దుల్ ముత్తలిబ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తవ్వటం ప్రారంభించి మట్టిని తొలగించి, పాతిపెట్టిన వస్తువులను బయటకు తీశాడు. మట్టిని తొలగించగానే జం బావి కనిపించినది. పూర్వం వలనే అది నీటిని ప్రవహింపచేయసాగింది. అబ్దుల్ ముత్తలిబ్ గారు ఆ నీటిని మక్కా వాసులకు మరియు హజ్ యాత్రికులకు త్రాగించుటకు తగిన ప్రణాళికలను తయారు చేశారు. ఆ తవ్వకంలో బయటపడిన ఖడ్గములతో కాబా గృహ ద్వారమును తయారు చేశాడు. అట్లే ఆ తవ్వకంలో బయటపడిన 2 బంగారు లేళ్లను ఆ ద్వారమునకు ఇరువైపులా బిగించాడు. ఖురైషి తెగ వారందరూ ఆ త్రవ్వకంలో పాలుపంచుకొనుటకు వాదించగా, అబ్దుల్ ముతలీబ్ వారిని ప్రతిఘటించాడు. ఆ సందర్భంగా అబ్దుల్ ముత్తలిబ్ గారు దైవంతో తనకు 10 మంది కుమారులను అనుగ్రహించినచో, వారంతా పెరిగి పెద్దవారై తనను రక్షించే స్థాయికి ఎదిగితే, వారిలో ఒక కుమారుని కాబా గృహము వద్ద బలి ఇస్తానని మొక్కుకోవడం జరిగింది. అబ్దుల్ ముత్తలిబ్ గారికి చాలామంది భార్యలుండిరి. వారందరికీ సంతానం కలిగినది. అల్లాహ్ అనుగ్రహం వలన ఆయనకు 13 మంది కుమారులు, 6 కుమార్తెలు కలిగిరి. కుమారులు పేర్లు ఈ విధంగా ఉన్నవి: 1 హారీస్, 2 అబూ తాలిబ్, 3 అబూ లహబ్, 4 గైదాక్, 5 హజ్రత్ హంజా రజియాలాహు అన్హు. 6 హజ్రత్ అబ్బాస్ రజియాలాహు అన్హు. 7 సఫార్, 8 జుబైర్, 9 అబ్దుల్లా, 10 ముఖిం, 11 ఖుష్మా, 12 అబ్దుల్ కాబ్. 13 హాజల్. కుమార్తెల పేర్లు: 1 ఉమ్ముల్ అకీం లేక బైజా, 2 సఫియా, 3 బర్రా, 4 ఆతికా, 5 అర్వా, 6 మైమూనా. అబ్దుల్ ముత్తాలిబ్ కుమారులు యుక్త వయసుకు చేరుకున్నాక తాను మొక్కుకున్న మొక్కుబడిని వారికి వివరించినాడు. ఆ మొక్కుబడి ప్రకారంగా వారిలో ఒకరిని కాబా గృహము వద్ద బలి ఇచ్చుటకు వారందరూ సంసిద్ధతను వెలిబుచ్చారు. వెంటనే అబ్దులముత్తలిబ్ గారు అదృష్టమును చూపించే బాణపు అంబులపై కుమారుల పేర్లు రాసి, కాబా గృహములో ఉన్న హుబల్ దేవతా పూజారికి ఇచ్చినాడు. అతను అంబులను త్రిప్పి ఒక బాణమును తీయగా, దానిపై అబ్దుల్లాహ్ పేరు వచ్చినది. వెంటనే అబ్దుల్ ముఅత్తలిబ్ గారు తన అందమైన గారాల కుమారుడైన అబ్దుల్లాహ్ను కాబా వద్ద జిబహ్ బలి చేయుటకు తీసుకుని పోయెను. మక్కా ప్రజలు తన కుమారులు అబ్దుల్లా తల్లి యగు ఫాతిమా గార్లు అబ్దుల్ ముత్తలిబ్ ప్రయత్నమును ప్రతిఘటించారు. జిబహ్ చేసే ప్రయత్నంను విరమించుకోమని దుఃఖముతో వారు మొరపెట్టుకున్నారు. అబ్దుల్లాహ్ను జిబహ్ చేయుట మహాఘోరమని వారు ఎంతో వాదించారు. నీవు నీ మొక్కుబడిని తీర్చుకోనదలిచినచో, ఓ అరాషా స్త్రీ జ్యోతిష్యురాలు వద్దకు పోయి వేరే పరిష్కారమును కనుగొనమని వారు ఆయనను బ్రతిమాలారు. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ వారి అభ్యర్థనను మన్నించి, ఓ అరాషా వద్దకు పోయి జరిగిన సంగతిని వివరించెను.
తన మొక్కును ఈ క్రింది విధముగా తీర్చవచ్చని ఆమె సూచించినది. ఓ అబ్దుల్ ముత్తలిబ్, భయపడకు, నీ కుమారుడైన అబ్దుల్లా పేర, మరియు 10 ఒంటేల పేర, పాచికలు వేయండి. ఒకవేళ అబ్దుల్లా పేరు వచ్చినచో, మరో 10 ఒంటేలను వాటికి జత చేయండి. అలా అబ్దుల్లా పేరు వచ్చినప్పుడల్లా 10 ఒంటేలను పెంచుతూ పోండి. చివరికి ఒంటేల పేరున చీటీ వస్తే, దేవుడు ప్రసన్నుడయ్యాడని తలచి, ఒంటెలన్నింటినీ జిబాహ్ చేయండి. ఆమె సలహా ప్రకారం అబ్దుల్ ముత్తలిబ్ మక్కాకు వచ్చి, అలాగనే చేశాడు. కానీ మొదటిసారి చీటీ అబ్దుల్లాహ్ పేరునే వచ్చింది. అప్పుడు 10 ఒంటెలను పెంచుతూ పోయాడు. అయినా అబ్దుల్లా పేరే వచ్చింది. ప్రతిసారి ఒంటెల సంఖ్యను 10 చొప్పున పెంచుతూ పోగా 100కు చేరుకోగానే, వేసిన చీటీ ఒంటెల పేరున వచ్చింది. అప్పుడు అబ్దుల్ ముత్తలీబ్ తన కుమారుని బదులు ఆ ఒంటెలన్నింటినీ జిబాహ్ చేసి, తన మొక్కును తీర్చుకున్నాడు. అబ్దుల్లాహ్కు బలిదానము నుండి విముక్తి కలిగినందులకు మక్కా ప్రజలు అబ్దుల్లాహ్ తల్లి యగు ఫాతిమా, మరియు వారి కుటుంబ సభ్యులు ఎనలేని సంతోషాన్ని వెలిబుచ్చారు. అందువలన అబ్దుల్లాహ్ను ఆ రోజు నుండి జబీహా అని ప్రజలు పిలవనారంభించారు.